హాయ్ ఎవరివన్, ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు మన మధ్యన లేడన్న విషయం ఎంతో బాధించే విషయం. మన ఒక్కరికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, తండాలు, జిల్లా వ్యాప్తంగా తన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి గొల్లపల్లి కుమారస్వామి. తనను ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ నవ్వుకు ఎవరైనా దాసోహం కావాల్సిందే. ముఖ్యంగా గొల్లపల్లి కుమారస్వామి అనే వ్యక్తి, కుమారస్వామి అంటే కొంతమందికి గుర్తుపట్టగలరేమో కానీ తనకు ఒక ముద్దు పేరును కూడా అక్కడున్న తన అభిమానులు తనకు జీకేగా, తనకు ఒక ముద్దు పేరును ప్రకటించి వారు జీకేగా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. జీకే అంటే ఆ జిల్లాలో తెలియని వారు ఉన్నారు. కొన్ని రోజుల క్రితము గుండెపోటుతో మరణించడం జరిగింది. తన మరణం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి ఏ సమస్యనైనా తన చిన్న నవ్వుతో పరిష్కరించగలరు. ఒక్కసారి మనం చూసుకోవచ్చు కదా, ఆ స్మైల్ ఎంత మందినైనా శాంతింపజేయగలదు. ఆ రోజు చనిపోయిన రోజు మాత్రం తన శవయాత్రలో ఎంతో మంది కొత్త వ్యక్తులు తన బాడీని తాకాలని ఆతృతతో అక్కడ ఒక చిన్న వృద్ధిక్తత కూడా మారిపోయింది. అసలు తెలియని వ్యక్తులు వచ్చి ఆ ఊర్లో చాలా మంది ఏడుస్తూ ఆ రోదనలు మిన్నంటాయి. అసలు ఏం జరుగుతుంది ఊర్లో అని చాలా మంది ఆశ్చర్యపోయారు. కుమారస్వామి అంటే అసలు ఏంది, ఇంతగనం తను చనిపోయినప్పుడు ఇంతగనం వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారని ఆ ఊరే ఆశ్చర్యపోయింది. చుట్టుపక్కల ఉన్న తండాలైతే అక్కడ ఆయన వచ్చిన చనిపోయిన దగ్గర నుండి తన శవయాత్ర ముగియే వరకు అందరూ అక్కడే ఉండి తనకు ఘనంగా సాగనింపారు. అలాగే తన అభిమానులు కూడా చాలామంది పాటలతో హోరెత్తించి అక్కడున్న వారిని కంటనీరు పెట్టించేలా పాటలు పాడుతూ గ్రామాన్ని విషాదంలో ముంచేసి వెళ్ళావు కుమారస్వామి అంటూ ఏడుస్తూ పాడిన పాటలు ఇప్పుడు ఎన్నో వారి కుటుంబాలలో విషాదాన్ని నింపాయి. ఒక్కసారి మన స్టూడియోలో తన అభిమానులైన కొన్ని వందల కిలోమీటర్లు దాటుకొని మన స్టూడియోకి రావడం జరిగింది. ఒక్కసారి అసలు తన బాధను ఫోన్లో నాతో నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి ఫోన్లోనే ఏడుస్తూ నాతో మాట్లాడారు తన అభిమానులు. ఒక్కసారి మన కెమెరా ముందుకు పిలుస్తున్నాను. ఒక్కసారి రండి సార్, ఒకసారి కెమెరా ముందుకు వచ్చి. రవీందర్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరేంటి సార్? నా పేరు రవీందర్ రెడ్డి గారు. సార్, కెమెరా ముందుగా మీ యూట్యూబ్ ఛానల్కు ధన్యవాదములు, శుభాభివందనలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అసలు కుమారస్వామి గారు మరణించడం జరిగింది. అసలు ఎలా జరిగింది, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి? నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఇక్కడికి రావడం కూడా నాకు చాలా బాధాకరంగానే అనిపించింది. అది చాలా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మారుమూల గ్రామం. రాజకీయ ప్రస్థానంలో చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. రాజకీయ ప్రస్థానంలో ప్రజా సంక్షేమమే పరమార్థం, ప్రజల కోసం పాటుపడే ప్రజానాయకులు లభించడం ఈ రోజులలో చాలా అరుదు. మరి నాటి రోజుల రాజకీయంలో, నేటి రోజు రాజకీయంలో చాలా అరుదు. ఒక మంచి ఆప్యాయత గల, అనురాగం, ఓపిక, ఓర్పు, ఏకాగ్రత కలిగినటువంటి ఒక నాయకుడు, మా నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం, చింతిస్తున్నాం. మీతో పాటు మేము కూడా ఎంతో మా గుండె బరువెక్కి బాధతోనే మీతో మాట్లాడడం జరుగుతుంది. అసలు కుమారస్వామి అంటే అసలు ఏంది, అసలు మీకు రాజకీయ గురువుగా ఎందుకు ఎంచుకున్నారు మీరు? నిజంగా చాలా బాధాకరం. 26వ తారీఖు ఉదయం 7 గంటల సమయం, నిశ్శబ్ద వాతావరణంలో ప్రవహించే నీరు, పచ్చని పైర్లు, మన బడిలో గుడిలో మోగే గంట, అన్ని నిశ్శబ్ద వాతావరణంలో ఒకేసారి నిశ్శబ్దమైనటువంటి వాతావరణం. ఆ రోజు మరవలేని రోజు. ఆ రోజు ఒకేసారి విషాద సంఘటనలో మునిగి ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు అక్కడ ఎవరిని చూసినా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరు చూసినా కూడా అర్థనాదాలు పెడుతున్నటువంటి సమయం. ఆ రోజులలో నాకు ఫోన్ రావడం కూడా బాధాకరం. అక్కడికి వెళ్ళినటువంటి ఆ జనాన్ని చూస్తే కన్నీరు మున్నీరైన సమయంలో ఎవరిని కదిలించిన కుమారస్వామి అనే మాటల్లో ఇంకా ఏం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఆ రోజు చనిపోయిన రోజు కూడా చాలా మంది వ్యక్తులు, అంటే తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు ఆ గ్రామంలో అసలు ఆయన చేసిన అభివృద్ధి ఏంది, ఆయన అంటే ఎందుకు అంత ఇష్టం అందరికీ? అక్కడ చుట్టుపక్కల జిల్లాల వారీగా చాలా మంది చూసాం, మేము కూడా వచ్చాము అక్కడికి. అసలు ఏంది, అసలు అంత జనం రావడానికి కారణం ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన అసలు రాజకీయ భవిష్యత్తు, అప్పుడున్న భవిష్యత్తులో ఎలా రాజకీయాలు కొనసాగించారు? 40 సంవత్సరాల ప్రస్థానం. అప్పుడు యాక్చువల్ చెప్పాలంటే మేము 5వ తరగతిలో ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి ఆయన ప్రస్థానం చూస్తుంటే రాజకీయ నాయకులలో అసలు వస్తుంటారు, పోతుంటారు. ఇలాంటి రాజకీయం అనేది మేము చూసింది కుమారస్వామి గారినే. ఒక 20-30 సంవత్సరాల సమయంలో అప్పుడున్నటువంటి రోజులలో నడవలేని పరిస్థితి. ఆ గ్రామానికి రోడ్డే లేదు. పోవాలంటే ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో పోవాలి. అసలు నడుచుకుంటూ చాలా తండలు కూడా ఎక్కడికి కూడా పోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, దయాదీన పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేకలగట్టు అనే గ్రామం ఉంటుంది. అక్కడికి బస్సు అక్కడి వరకు వచ్చేది. అక్కడి నుండి మనకి ఇక్కడికి రావాలంటే ఎంతో తపస్సు చేసి
చాలా తలపిస్తూ అనేకమైనటువంటి కష్ట నష్టాలను ఓర్చుకొని ఆయన పడిన శ్రమ లేదు, తీరని దారి లేదు. ఆ సమయంలో ఒక రోడ్డు తెప్పించి మాకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేవాడు. అదేవిధంగా అంతేకాదు, ఆ రోజులలో చదువుకోవడానికి విద్యార్థులకు అసలు ఒక సౌకర్యం ఇంట్లో బడి ఉండేది, అంటే రెంట్కు. అప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు లేవు, గవర్నమెంట్ ఎలాంటిది కూడా ప్రోత్సహించలేదు. అలాంటి సమయంలో కూడా ఆయన ఒక స్థలం ఏర్పాటు కోసం నానా రకాలుగా అప్పుడు వీధి డ్రామాలను వచ్చేది గ్రామాలకు. ఆ డ్రామాలలో దాన్ని లీజుకు తీసుకొని వీళ్ళు కూడా గ్రామాలలో వేషాలు వేసి దానికి కొంత అమౌంట్ను పోగు చేసి అందరు రైతుల దగ్గర అక్కడ ఇక్కడ మొత్తం చందాల లెక్క పోగు చేసి ఒక స్థలాన్ని సుమారుగా ఒక 5 ఎకరాల మనం ఈ భూమిని ఏర్పాటు చేసి అక్కడ ఒక సొంత భవనం కట్టించి ఎందరో పేద విద్యార్థులకు ఇలా చదువుకోవడానికి గర్వంగా చెప్తున్నాము. మాకు 10వ తరగతి ఏర్పాటు అయిపోయింది. అక్కడ ఎందరో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా అంతేకాకుండా ఊర్లలో మనకు కొంచెం గ్రామ పంచాయతీ కొంచెం నిధులు రావాలి, కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం అమౌంట్ రావాలనే ఉద్దేశంతో ఒక సంత ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ శనివారం రోజు అందరు కూడా సరుకులు తెచ్చుకుంటారు. ఆ సంత వల్ల కొంచెం అమౌంట్ వస్తుంది. దాన్ని కూడా మా ఊరికి బాగు చేసుకోవడానికి కొంచెం సమయం కూడా దొరికింది ఆ విషయంలో. ఇంకా టెంపుల్, ఒక శివాలయాలు మా గ్రామానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక లోకేతండ అని ఉంటుంది. మనకు అక్కడ ఒక గుట్ట ఉంటుంది, ఒక పెద్ద పహాడ్ అంటేనే గుట్ట. మాకు కొండల సమీపంలో ఒక పెద్ద గుట్ట ఉంటుంది. దానికి ఒక వెంకటేశ్వర స్వామి అనే ఒక టెంపుల్ మనకు నాయనిపుడు వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతుంది. నేడు ఒక జాతర, ఒక శివరాత్రి వచ్చిందంటే పెద్ద జాతర, తండోపతండాలుగా జనులు అందరూ కూడా గిరిజన సాంప్రదాయంగా ఎందరో మొత్తం తరలి వస్తుంటారు, దర్శించుతుంటూ ఉంటారు. ఇప్పుడు అది ఒక పెద్ద మాకు ఒక జనసంద్రంగా ఒక టూరిజంగా ఈరోజు తయారైంది. అంటే ఆ రోజులలో ఆ గుట్ట మీదకి పోవడానికి, అక్కడ టెంపుల్ ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమపడి అక్కడ కూడా ఒక మన ప్రధానమైనటువంటి రహదారులు ఏర్పాటు చేయాలి. ఆ టెంపుల్ మాకు ఒక టూరిజంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇట్లా చెప్పాలంటే ఆయన గురించి ఎంత చెప్పినా కూడా వాస్తవం తక్కువే. అంటే వాటర్ సమస్య మీ విలేజ్లలో, మీ చుట్టుపక్కల చాలా ఉండేదంట. అంటే తండాలలో, విలేజ్లలో ఆ సమస్య అసలు మీ గురువు గారైనా ఎలా దాని సమస్యను పరిష్కరించారు? మాకు త్రాగునీరు అంటే సాగునీరు కానీ త్రాగునీరు కానీ చెప్పడానికి చాలా ఇబ్బందులుగా ఉండేది. ఆ రోజులలో అసలు ఒక 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్కు ఇట్లా నేను నీళ్లు తెచ్చుకోవడానికి, ముఖ్యంగా మా గ్రామానికి తండాలు పాపం గిరిజనులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు, ఆ తీరు చాలా ఘోరంగా ఉండేది. అలాంటి సమయంలో కుమారస్వామి గారు పడని పాట లేదు, తీరుని లోటు లేదు. ఆ రోజు అక్కడికి వెళ్ళి నాయకుల దగ్గరికి వెళ్ళి ఒక బోర్లు వేపించడం, బావులు తవ్వించడము, వాళ్ళకు సాగునీరు కానీ త్రాగునీరు కానీ తెప్పించడంలో చాలా కృషి చేసిండ్రు. ఇప్పటికి ఆ లోటు ఎప్పుడు లేదు. అనేకమైనటువంటి బోర్లు, బావులు, మాకు ఇప్పుడు సాగునీరు త్రాగునీరు లోటు లేదు. దీనికి ప్రధాన కారణం కుమారస్వామి గారు అని చెప్పక తప్పదు. ఓకే, అలాగే ఇప్పుడు తను రాజకీయ భవిష్యత్తు ఎలా జరిగింది అంటే మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది? వ్యక్తిత్వము చాలా మంచి చెప్తున్నా కదా, ఆప్యాయత, అనురాగం, ఓపిక, ఓర్పు, ఏకాగ్రత, పట్టుదల అంటే పట్టుదలకు మించి లేదు, ఐక్యత అతి ముఖ్యం అనుకుంటా. పట్టుదల అంటే చాలా పట్టుదల ఉండేది. ఇది కావాలంటే పార్టీలకు అతీతంగా ఏదైనా పని వచ్చినప్పుడు చిన్నపిల్లగా నుంచి పెద్ద వరకు కూడా ఈ పని నాకు కావాలి, మా గ్రామానికి కావాలంటే. ఈ రోజులలో స్వార్థం ఉంటుంది. నాకేంది, ఒకసారి ఫోన్ చేస్తాం, రెండోసారి కాకుండా నా ఇంట్లోకి వస్తుంది అనే పరిస్థితులలో ఉంటాయి. 2 తీసుకుపోతాం, అక్కడ పడేస్తాం, పని కాలేదంటాం. కానీ అలాంటి విషయానికి వస్తే ఆయన అట్లా కాదు. పట్టు విక్రమార్కునిలా పట్టింది, అది కావాలి పని, చిన్నదైనా పెద్దదైనా పని వచ్చే వరకు విడిచేది కాకుండా. ఇప్పుడు మనం ఏముంటాము, ఇప్పుడు ఒక స్థాయి, ఇప్పుడు మొన్న రీసెంట్లీగా ఇప్పుడు ఒక విషయానికి వచ్చినప్పుడు అన్న దగ్గరికి మీరేంది పోయేది, మన దగ్గరికి రావాలని పిల్లలు యూత్ తెలియదు కదా, తెలియని ఆవేశం. ఆ విషయంలో కూడా నేను అయినా వెళ్దామని అనుకున్నాను. అప్పటికి కూడా కుమారస్వామి గారు ఒక పని కావాలంటే ఒక మెట్టు వెనుకకైనా తగ్గేది ఆయన. అలాంటి నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అరుదు. ఆ వ్యక్తి మా ఇంటికే వచ్చాడు, ఒక మెట్టు దిగి వచ్చి ఆ పని కోసం, ఆయన ఇంటి కోసం కాదు, ఇంకా ప్రజల కోసం ప్రజల వ్యక్తిగా ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడు, ప్రజల కోసం ఆలోచించేవాడు, ప్రజా ఆదరణలోనే ఉండేవాడు. ప్రజా సంక్షేమే పరమార్థమని ప్రజల కోసం పాటుపడే ప్రజానాయకుడు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం, అసలు దొరకడు కూడా అని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆయన అనుభవించిన పదవులు ఎలాంటి అంటే ఆయన మామూలుగా చెప్పాలంటే ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తి, ఒక మండలాల మాత్రమే తెలుస్తుంది. అంటే ఆయన చేసే పనులను బట్టి ఈయన గల్లీ నుండి ఢిల్లీ దాకా జీకే అంటే గుర్తుపట్టే విధంగా ఆయన రాజకీయ వ్యవహారం జరిగిందని తెలిసింది. అసలు రాజకీయంగా ఆయన ఎలా ఎదిగారు, అసలు అనుభవించిన పదవులు? 1975లో రాజకీయ ప్రస్థానంలో మొదలుకొని గీతా కార్మికునిగా ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగినటువంటి ఒక వ్యక్తి, గౌడ కుటుంబంలో
ఒక కళ్ళు గీతా కార్మికునిగా మొదలై అంచెలంచెలుగా ఆయన ఒక 1975లో ఒక వార్డు మెంబర్గా మొదలైన ప్రస్థానం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వార్డు మెంబర్ నుంచి తర్వాత ఉప సర్పంచ్ నుండి సర్పంచ్గా, ఇన్ఛార్జి సర్పంచ్గా, డైరెక్టర్గా, కుమరవేలి దేవస్థానం చైర్మన్గా, తర్వాత అనేక రకాలుగా ఆయనకు అనేక పదవులు అధిరించాడు. ఆయన అసలు ఆయనకు ఓటమి ఎరగని నాయకుడు చెప్పాలంటే. ఓటమి అనేది లేదనకు, ఓటమి ఎరగని నాయకుడు. కుమారస్వామి గారు నిలబడ్డారంటే ఇక ఆలోచించాల్సింది ఎవరైనా. అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా కుమారస్వామి గారు అభివృద్ధి అంటే జనాలు అట్లా పాతుకోపోయారు. అంటే చేసిన అభివృద్ధి ఆయన నిలబెట్టారు. ఓకే. ఇంకా మరి ఆయనతో మీ అనుబంధం ఎలా సాగింది? అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు ఒక 100 మంది ఉంటారని తెలుసు. అంటే ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ఎప్పుడు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఉంటారు. అసలు అంత ఆ విలేజ్ లో అంతమంది ఉండడానికి కారణం ఏంటి? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు తనతోనే జర్నీ చేస్తారంట చాలా మంది, చుట్టుపక్కల తండ వాళ్ళు కానీ విలేజ్ లో కానీ. అసలు కారణం ఎందుకు అంతమంది అక్కడ ఉండడం? ముఖ్యంగా చెప్పాలంటే కుమారస్వామి గారు అసలు ఒక దేవుడు అని చెప్పొచ్చు. అంటే దేవుని దర్శనం ఎలా ఉంటుందో మనం దర్శించుకొని పోతే ఎట్లా పనులు అయితే, కుమారస్వామి గారిని దర్శించుకొని పోతే పని అవుతుంది అనే భావన రూపంలో ఆ గ్రామం అట్లా ఉండేది. మేము కూడా ఇప్పుడు వెళ్తుంటే కూడా బిడ్డ అనే ఒక పలకరింపులు, ఒక ఆప్యాయత, ఆయన పదంలో, ఆయన పలకరింపులో కుటుంబానికి ఉన్నటువంటి అది తీరు తెన్నులు మరవలేము ఇప్పటికి కూడా. అలాంటి వాతావరణంలో ఎవరిని కల్పరించినా, ఎవరిని పలకరించినా ఒక మంచి పలకరింపు, ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్, ఆయన ఇచ్చినటువంటి అనుబంధంలో, ఆయన గైడ్లైన్స్లో ఎందరో నాయకులు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ప్రముఖ ప్రస్థానంలో ఎక్కడెక్కడ ఉన్నారు, జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి పదవులలో అనుభవిస్తున్నటువంటి వారిలో ఉన్నారు. వారి గైడెన్స్లో, వారి మార్గదర్శనంలో నేను కూడా ఒక మార్గదర్శకునే. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ బిడ్డ అని కూర్చోబెట్టి ఒక పలకరింపులో, ఆయన ఆప్యాయతలో, ఆయన అనురాగంలో, ఆయన మార్గదర్శనంలో ఒక మార్గదర్శనం ఇస్తుంటుంది రాజకీయ రంగంలో ఎలా ఎదగాలి. ఇప్పుడు ఈ రోజులలో నాటి రాజకీయాలు ఎటువంటిది అంటే వానికి ఏమైనా గైడ్లైన్స్ ఇస్తే ఎక్కడ ఎదిగిపోతాడు అనే ఉన్నటువంటి రోజులలో ఆయన అట్లా కాదు, ఎదగాల బిడ్డ, మంచి గైడ్లైన్స్, మన ఊరికి ఉపయోగపడాలి, మన ఊరికి ఏదైనా ఒక పని చేయాలని, ఎవరిని కూర్చున్నాను ఏం చేస్తున్నావు, ఏం చేసినా పర్వాలేదు, మన ఊరికి ఒక ఉపయోగపడే పని చేయి బిడ్డ అని చెప్పడం. రాజకీయ రంగంలో అయితే మంచి మార్గదర్శకం, అలాంటి మార్గదర్శకుడు